హాయ్ అండి, వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇవాళ నేను మన తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది నేను సేర్ల కొలతతో చూపిస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. నేను 5 సేర్ల మామిడికాయ పచ్చడి కోసం చూపిస్తున్నా. 1 సేరు కారం పొడి, 1 సేరు ఉప్పు అంటే బోడగా తీసుకుంటున్నాను, 1/2 సేరు ఆవపిండి, 1/4 సేరు వరకు మెంతి పిండి తీసుకుంటున్నాను, 4 నుండి 5 స్పూన్ల వరకు జీలకర్ర పొడి. వీటన్నింటినీ దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో ముందుగా కారం, ఉప్పు ఇలా మసాలాలన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవి నేను 5 సేర్ల మామిడి ముక్కలు తీసుకున్నాను. మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు ఈ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇవి 5 కిలోల మామిడికాయల్ని తీసుకొని ముక్కలుగా కొట్టించి పొడి బట్టతో వీటిని నీట్గా తుడుచుకొని 1 గంట సేపు ఇలా గాలిలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా గాలిలో ఆరబెట్టడం వల్ల ఏదైనా తేమ ఉంటే పోయి ముక్క అనేది మెత్తపడకుండా మనకు చట్నీ మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను దీనికోసం మనం పసుపు వేసుకోలేదు కదా, పసుపుతో పాటు నేను సున్నం వేస్తున్నాను. నేను ముందు ఒక షార్ట్ పెడితే అందరూ అడిగారనమాట, ఎందుకండి సున్నం వేస్తున్నారు, సున్నం తినకూడదు కదా అని. కానీ మీరు ఒక విషయాన్ని గమనించట్లేదు. మన అమ్మమ్మ నాన్నమ్మల టైంలో భోజనం తర్వాత వాళ్ళు ఆకు వేసుకునేవాళ్ళు. తమలపాకులో సున్నం లేకుండా ఆకు వేసుకోరు. ఎందుకోసం అంటే అది ఒక న్యాచురల్ కలర్ కావచ్చు, ఇంకోటి అందులో మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి బొక్కలకు ఎంతో మంచిది. అంటే మనకు పెద్దవాళ్ళు ఏది చేసినా హెల్త్ బెనిఫిట్స్తోనే చేస్తారు కాబట్టి సున్నం అనేది మనకు హార్మ్ఫుల్ ఏం కాదండి, అది హెల్తీయే. ఇలా సున్నం వేసి పసుపు నీళ్లు వేసుకొని కలుపుకొని మనము మామిడి ముక్కల్లో వేసుకున్నట్టయితే కలర్ అనేది మనకు చట్నీకి చాలా బాగా వస్తుంది. మనము కలర్ మంచిగా రావాలని ఎలాంటి కలర్ కారం వేసుకోకుండా న్యాచురల్గానే కలర్ తెచ్చుకోవచ్చు. ఈ సున్నం వేయడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన రోజు నుంచి మొదలుకొని ముక్క లాస్ట్ అయిపోయే వరకు, చట్నీ జాడి ఖాళీ అయ్యే వరకు కూడా మనకు సేమ్ కలర్తో ముక్క మెత్తబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకోసమని వేస్తున్నాను. ఇప్పుడు నేను 1 లీటర్ వరకు నూనె తీసుకొని నూనె బాగా వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని ఇప్పుడు ఆ నూనెని బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని మనం ఒక 3 రోజులు దీన్ని ఊరపెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత కలిపి చూసుకుంటే ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ పైకించి వేడి చేసి చల్లార్చి వేసుకోవచ్చు. ఇక 1/4 కేజీ వరకు ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయ మనకు డైజెషన్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ కూడా ఉండదు బాడీలో కాబట్టి ఎల్లిపాయ వేసుకోవడం చాలా హెల్దీ అన్నమాట. ఇంకా మనం ఇందులో ఆవపిండి వేస్తున్నాం కదా, ఆవపిండి వేయడం వల్ల శరీరం అనేది గట్టి పడుతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి మన పూర్వీకులు ఆవపిండితో పెడతారు. ఇంకొకటి మనం మెంతి పిండి వేసుకుంటాం కదా, మెంతి పిండి వల్ల చెమట పొక్కులు, పింపుల్స్, కడుపులో ఇలా అల్సర్ గడ్డలు ఇలాంటివి ఏమి రాకుండా మెంతి పిండి వేసుకుంటాం. ఇక జీలకర్ర రుచి ఇంకా సువాసన, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కాబట్టి జీలకర్ర వేసుకుంటాం. ఇలా మనం మొత్తం పచ్చడిని జాడీలోకి వెత్తిన తర్వాత ఇక మనందరి అలవాటు ఏంటండి, ఆ గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ మొదటి ముద్దలో వచ్చే ఆనందమే వేరు. ఇప్పుడు నేను జాడీలో మొత్తం పచ్చడి పెట్టేసుకొని కట్టి ఇలా